ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రెవెన్యూ నూతన చట్టం, రైతు భరోసా, బీసీ కులగణన, పెండింగ్ లో ఉన్న రైతు రుణమాఫీ, ధరణి పేరు మార్పు, కొత్త రేషన్ కార్డుల జారీ, మద్యం ధరల పెంపు వంటి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం కాబోతోంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. అందులో ప్రధానంగా రెవెన్యూ చట్టంపై ఈ భేటీలో చర్చించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రెవెన్యూ శాఖలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. అందులో ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు చేర్పులు కావచ్చు, లేకపోతే ధరణి పోర్టల్లో సమూల మార్పులు చేసి ధరణి పేరును భూమాతగా మార్చడం, ఇటువంటి అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక బీసీ కులగణనకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు తీర్పును ఆదేశం మేరకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా, కో చైర్మన్గా దామోదర్ రాజనరసింహ, మంత్రులు సీతక్క, శ్రీహర్ బాబు సభ్యులుగా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కాబట్టి బీసీ కులగణన ఏ విధంగా చేయాలి, ఎటువంటి కార్యాచరణ అనుసరించాలన్న దానిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత భూముల ధరల పెంపు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. భూముల రిజిస్ట్రేషన్ విలువలు ఏ మేరకు పెంచాలన్న దానిపై ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. కాబట్టి దానిపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ఎంత మేర భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలన్న దానిపై కేబినెట్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇప్పటికే విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్గా నియమించారు. విద్యా కమిషన్లో ఏ అంశాలు ఉండాలి, ఎటువంటి కార్యాచరణ దానిపై ఉండాలన్న దానిపై కూడా కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక రైతు భరోసాకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులందరూ కూడా రైతు భరోసాకు సంబంధించిన నిధుల కోసం ఇప్పటికే వేచి చూస్తున్నారు. కాబట్టి ఎప్పటిలోగా నిధులు సమకూర్చుకొని రైతు భరోసాను చెల్లించాలన్న దానిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 2 లక్షల పైచిలకు ఏవైతే రుణాలు ఉన్నాయో వాటన్నిటి కోసం కూడా రైతులు చాలా రోజులుగా ఎప్పుడు రుణమాఫీ అవుతుందన్న దానిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి 2 లక్షల పై ఉన్న రుణాలన్నింటిని కూడా ఎప్పటిలోగా మాఫీ చేయాలన్న దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు మద్యం ధరలు పెంచాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎంత మేర మద్యం ధరలు, ఏ స్థాయిలో మద్యం ధరలు పెంచాలన్న దానిపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇటువంటి కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఈ కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. సుమా, కరుణాకర్, అంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు ఇవి తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా మంది రేషన్ కార్డుల గురించి వెయిట్ చేస్తున్నారు, అప్లై చేసుకోవడం కోసం చాలా ఇయర్స్ అయింది అని కూడా చెప్తున్నారు కదా. దీనికి సంబంధించి ఈ భేటీలో ఎలాంటి చర్చకు వచ్చే అవకాశం? ఖచ్చితంగా ఇప్పటికే కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు విధి విధానాలను కూడా ఖరారు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దాదాపు 10 లక్షల పైచిలకు కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి కొత్త రేషన్ కార్డులకు ఆ పెండింగ్లో ఉన్న దరఖాస్తులనే పరిగణలోకి తీసుకోవాలా, లేకపోతే కొత్తగా మళ్ళీ రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించాలన్న దానిపై ఇప్పటికే అధికారులు ఒక కసరత్తు చేస్తున్నారు. కాబట్టి ఈ కేబినెట్ సమావేశంలో రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎంత మేర రేషన్ కార్డులలో తెల్ల రేషన్ కార్డులు ఎంత మేర జారీ చేయాల్సి వస్తుంది అన్న దానిపై ఇప్పటికే ప్రభుత్వం ఒక నివేదిక తయారు చేసింది. ఈ నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయాల్సి వస్తే ఎంత మేర దరఖాస్తులు తీసుకోవాలి, ఎంత మేర జారీ చేయాల్సి వస్తుంది అన్న దానిపై కూడా మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సుమా, థాంక్యూ కరుణాకర్.